హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సియాక్స్ ఛానల్. ఈరోజు నోటికి పుల్ల పుల్లగా కారంగా స్పైసీగా ఉండే చామదుంపల పులుసు చేశానండి. చాలా బాగా కుదిరిందండి, జిగురు లేకుండా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా సింపుల్గా ఉందండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే చామదుంపలు తీసుకున్నానండి. ఇదిగోండి, ఒక 250 గ్రామ్స్ తీసుకున్నా. వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి, ఎందుకంటే ఇవి భూమిలో ఉంటాయి కాబట్టి మట్టిగా ఉంటాయి. అందుకని బాగా వాష్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ దాకా బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన మనం పెట్టుకోవాలండి. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో వాష్ చేసుకున్న చామదుంపలను వేసి కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలండి. ఈ ఉడకబెట్టుకునే లోపు మనం టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అట్లానే చింతపండుని మనము నానబెట్టుకోవాలండి. ఒక చిన్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలండి. వీటన్ని చామదుంపలన్నీ ఈలోపు ఉడికిపోయినాయి చూడండి. ఈ విధంగా ఉడికిపోయినాక మనం వాటర్ అంతా తీసేసి చల్లార్చుకోవాలండి. చల్లారినాక వాటర్ తీసేసేసి దానిపైన ఉన్న తోలు తీసేసేయాలండి. చాలా బాగా ఉడికితేనే అవి వస్తాయండి, లేకపోతే రావు. ఈ విధంగా మొత్తం తీసేసి మనం ఏ సైజు కావాలో ఆ సైజులో ఇలాంటి చామదుంపలు ఇలా ఈ విధంగా తీసేసుకున్న తోలు తీసేసుకుని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో మనం చిన్న చిన్న ముక్కలుగానో ఎట్లయినా కట్ చేసుకొని, నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నానండి. చామదుంపల్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి. గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నా, ఒక కప్ ఆయిల్ వేసుకున్నా. మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి. ఆయిల్ వేడెక్కినాక దాంట్లోకి నేను పోపు దినుసులు వేసుకున్నానండి. పోపు దినుసులు చిటపటమనంగానే మనం చూడండి, కొంచెం చిటపటమనగానే దాంట్లోకి ఒక కప్పు ఉల్లిపాయలండి. కప్పు ఉల్లిపాయలు వేసుకున్నానండి. కప్పు ఉల్లిపాయలు వేసుకొని అట్లానే ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో ఉల్లిపాయలని పచ్చిమిర్చిని రెండింటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయినాక అందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని అట్లానే కలుపుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చామదుంపల పులుసుకి చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై అయిపోయినాక మనం టమాటాలండి. నేనైతే ఇదిగోండి ఒక 150 వేసుకున్నానండి. టమాటాలు వేసుకున్నా 150 గ్రాములు టమాటాలు వేసుకొని, అంటే ఒక కప్పు వేసుకున్నాను. ఈ టమాటాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని టమాటాలు బాగా ఉడకాలండి, మగ్గాలి. ఆయిల్లో మగ్గిపోవాలి. మగ్గిపోయినాక కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత మనం చామదుంపలు ఉడకబెట్టుకున్న చామదుంపలు మీకు వేసేసుకోవాలండి. వేసుకొని టమాటాల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టుకొని టమాటాలని బాగా మగ్గబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకోవాలి ఆయిల్లో. చూడండి, కొంచెం మగ్గిపోయినట్టునే, కానీ ఇంకా మగ్గాలండి. కొంచెం మగ్గిపోయినాక దానికి రుచికి తగ్గట్టు నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఆయిల్లో ఈ టమాటాలు, చామదుంపలు మొత్తం బాగా ఫ్రై అయితే మగ్గిపోతే చాలా టేస్ట్ వస్తుందండి. ఈలోపు కొంచెం మగ్గిలోపు మనం చింతపండు పులుసుని తయారు చేసుకోవాలండి. తయారు చేసుకొని చింతపండు పులుసు మనకి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేనైతే నాకు సరిపోయిద్దని ఒక కప్పు చింతపండు రసం పోసుకున్నానండి. పోసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని
బాగా మగ్గిపోయేదాకా చేయాలండి. చివరిలో మీరు ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్. ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటే ఒక 5 మినిట్స్ తర్వాత చాలా బాగుంటుంది. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి చామగడ్డల పులుసు ఇంకా పులుసు దగ్గరికి రావాలండి. చూడండి దగ్గరికి వచ్చేసేసింది. ఇంకా రెడీ అయిపోయినట్టండి చామదుంపల పులుసు. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. దీనిపైన గ్రేవీ కొంచెం గార్నిష్ చేసుకోవాలని కొత్తిమీర చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి చామదుంపల పులుసు ఎలా ఉంది చూస్తుంటే నోరు ఉంటుంది. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.